నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది శశి డైరీస్. సోషల్ మీడియా వేదికగా అనుచిత అసభ్యకర పోస్టులు వీడియోలు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం కొరడా జోల్పిస్తోంది. సోషల్ మీడియాలో ఉచ్చ నీచాలు మరిచి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ అనుచిత పోస్టులు పెట్టే వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ఏపీ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటే మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఈ అరెస్టులకి జగన్మోహన్ రెడ్డి సుబ్బారాయుడు మధ్య వివాదాలకు కారణమేంటి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారి అరెస్టులను వైసీపీ తప్పుపడుతోంది. ప్రశ్నిస్తున్నారనే కారణంతో సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా అరెస్టులపై మీడియా ముందుకు వచ్చిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు మద్దతు తెలిపే పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటామని జగన్ ఇటీవల హెచ్చరించారు. రాష్ట్రాలు దాటి వెళ్లినా చివరికి రిటైర్మెంట్ అయి ఇంట్లో కూర్చున్నా కూడా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇలా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసే క్రమంలోనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి పేరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి ఆయన మాటలోనే విందాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బారాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం. తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన సుబ్బారాయుడు మళ్లీ తెలంగాణకు వెళ్ళిపోతాననే ధైర్యంతోనే వ్యవహరిస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, జమిలీ ఎన్నికలు అంటున్నారు, అధికారం తొందరగా పోతుంది, జమిలీ ఎన్నికలు రాకపోయినా ఉండేది 4 ఏళ్లు మాత్రమే, ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే, మీరు చేసిన చట్ట వ్యతిరేక పనులను దగ్గరుండి బయటికి తీస్తాం, రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతామని అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయినా కూడా వెనక్కి పిలిపిస్తామంటూ ఆయన ఆ వీడియోలో మాట్లాడారు. మీరు చేసిన చట్ట వ్యతిరేక పనులను దగ్గరుండి బయటికి తీస్తాం, రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతామని అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయినా కూడా వెనక్కి పిలిపిస్తాం. తిరుపతిలో సుబ్బారాయుడు ఉన్నాడు, తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నాడు, డెప్యుటేషన్ పూర్తయిన తర్వాత తిరిగి తెలంగాణ వెళ్ళిపోతానులే అని అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి వెనక్కి పిలిపిస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెనక్కి పిలిపిస్తాం అంటూ పోలీసులకు జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ జగన్ హెచ్చరికలపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. తన విధులను తాను నిర్వర్తిస్తున్నానని సుబ్బారాయుడు పేర్కొన్నారు. తనపై నమ్మకంతోనే తిరుపతి జిల్లాకు ఎస్పీగా ప్రభుత్వం నియమించిందన్నారు. మంచి ఆశయంతో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనది కూడా రాయలసీమ జిల్లానేనన్న సుబ్బారాయుడు అనంతపురం జిల్లాలో తాను పుట్టి పెరిగినట్టు చెప్పారు. చట్టపరంగానే పనిచేస్తున్నానన్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అధికారులను బెదిరిస్తే సుమోటో కేసులు పెడతామంటూ వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చారు కూడా. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో అరాచక పోస్టులు పెడుతున్న వారికి సంబంధించిన అరెస్టులు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు సుబ్బారాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ది శశి డైరీస్ను సబ్స్క్రైబ్